ఎరువులను వెంటనే ఆదుకోవాలి. రైతులను ప్రభుత్వం రైతులను వెంటనే ప్రభుత్వం వెంటనే యూరియా పద్ధతి రాష్ట్ర పిలుపు మేరకు ఈ 9 జరిగే అన్నదాత పోరుకి ప్రతి ఒక్క కార్యకర్త రైతు సోదరులందరూ కలిసి రావాలని నందిగామలో జరిగే ఆర్డీఓ ఆఫీసు ఎదురున్న ధర్నాకి అందరూ పాల్గొనాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి ఆ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. బషీర్బాగ్ రైతుల ఎన్కౌంటర్ కాడి నుంచి కాల్చి చంపిన దగ్గర నుంచి నిన్న ఎవరో సొసైటీ అధ్యక్షులు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టారట. ఇప్పుడు వరకు చూస్తే అన్ని రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళకి రైతు అంటే నచ్చదు. నిన్న గోపాలకృష్ణ సొసైటీ దగ్గరికి పన్నీనాయసారి వెళ్ళినప్పుడు అక్కడ రైతులు నిలబడి ఉన్నారు. రోడ్డు ఎమ్మటే బ్యాంక్ అది. మామూలు రైతులు ఎందుకు నిలబడి ఉన్నారు, ఏం వెయిట్ చేస్తున్నారని చెప్పి అన్ని చోట్ల జరుగుతున్నట్టే వెళ్ళి రైతులు కలిశారు. కలిసి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అంటే వాళ్ళు పడుతున్న బాధ రైతులు చెప్పుకుంటే తర్వాత బ్యాంక్ చైర్మన్ కలిసి అడిగారట. బ్యాంక్ చైర్మన్ బయటకు వస్తే బయట ఏంటంటే ఎట్లంటే లేదంటే అతను చెప్పారంటే సర్లేని వెళ్ళిపోయారు. దానికి పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం చాలా విచిత్రంగా ఉంది. దానికి మళ్ళీ పైపెచ్చు చట్టం తన పని తాను చేసుకోవద్దు అంటే ఏం చేద్దాం కొత్త మాకు చట్టాలు చూడలేదు అవన్నీ. అసలు కేసు పెట్టే ఉద్దేశం ఏంటి? రైతుకి ఏం నష్టం జరుగుతుంది, రైతుకి ఇబ్బంది పడుతుందని చెప్పి రైతులు పరామర్శించండి అని చేసిన పని అదే. దాంట్లో కేసు పెట్టే ఉద్దేశం అర్థం కాలేదు. ఏమన్నా రైతులను తీసుకెళ్ళాలి, పార్టీ వాళ్ళని తీసుకెళ్ళి ధర్నా చేశారా, నిరసన తెలియజేశారా, డౌన్ చెప్పారా, లేకపోతే మాట దుల్లారా, ఏం జరిగిందని కేసు పెడుతున్నారు? కేవలం భయభ్రాంతులు చేయడానికి కేసుల లోప వాళ్ళు చేసే పనులు బయటికి రాకుండా, వాళ్ళు చేసే రైతులు పెట్టి ఇబ్బందులు బయటికి రాకుండా ఎవరిని క్వశ్చన్ చేసే, ఎవరిని ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయడం కోసం ఈ కేసుల్లో పైన భయపెట్టడం తప్ప వాళ్ళు చేసేదే లేదు. అయ్యా మీ చట్టం సంగతి తెలుసు, మీ సంగతి అందరి సంగతి తెలుసు, మేము చట్టాలు భయపడేది లేదు, మేము తప్పు దొంగతనాలు చేయట్లేదు, లేకపోతే ఈ రకట్లే బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవట్లేదు. మేము భయపడటానికి మేము రైతుకి ఇష్యూ సమస్య ఉంది ఏంటని అడగటం కూడా తప్పని మీరు కేసు పెడతా అంటే ఇట్లాంటి కేసులు మాకు లెక్కే కాదు. 100 కేసులు చూసి ఇంకా 4 పెట్టుకోకండి అవసరమైతే. 5 సంవత్సరాలు ఎక్కడా కూడా క్యూ లైన్ లో ఎరువులు రైతులు లేరు. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడా కూడా రైతులు రోడ్డు ఎక్కడ. ఇవాళ ముఖ్యమంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నాడు ఒక బాధ్యత లేకుండా. ఆయన ఈ రైతులు క్యూలో నిలబడ్డవాళ్ళు మొత్తం రైతులు కాదట. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళు ఎరువుల లైన్లో నుంచొని ఎరువులు దొరకకుండా చేస్తున్నారని చెప్పి అబద్ద ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఎరువులు మీరు పాస్బుక్లు పెట్టుకొని ఇస్తున్నారు. ఆ పాస్బుక్లు మళ్లీ ఆన్లైన్ లో చేసుకుంటున్నారు. ఏ పాస్బుక్ మీద ఎన్ని కట్టలు ఇచ్చారో మీకు తెలుసు. ఇవాళ మీరు ఇవ్వలేక మీ అసమర్థత డొల్లతనం కనబడుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతులు రెచ్చగొడుతున్నారని చెప్పి పిచ్చి ప్రలాపనలు పేలుతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా రైతాంగం చూస్తా ఉంది. మరొక మంత్రి బాధ్యత లేకుండా అచ్చెన్నాయుడు గారు అంటా ఉన్నారు మనం క్యూలో నిలబడి భోజనం చేయమా, బఫేలో భోజనం చేయమా అని. బఫేలో భోజనం చేస్తాం. ఆత్మగౌరవం దెబ్బతిన్నంత వరకు 5 నిమిషాలు 10 నిమిషాలు నుంచొని ఏదైనా ఫంక్షన్కి వెళ్తే బఫేలో భోజనం చేస్తే చేస్తాం. కానీ భోజనానికిను మీరు క్యూలో నిలబెట్టి ఉదయం నుంచి నైట్ వరకు రైతుల్ని అడుక్కునే వాళ్ళలాగా చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు నుంచుంటే ఎవరు కూడా ఆ భోజనం చేయరు. ఆత్మగౌరవాన్ని దెబ్బతింటుంటే విందు భోజనం వదిలేసి ఇంటికి వెళ్లి పచ్చడి మెతుకులతో తింటారు తప్ప ఎక్కడా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడా కూడా క్యూ లైన్ లో నుంచొని భోజనం కోసం నుంచున్న పరిస్థితి ఈ రాష్ట్రంగా దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. అచ్చెన్నాయుడు గారు నిజంగా రైతుల్ని అవమానకరంగా మాట్లాడారు. వారి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రైతాంగానికి మీరు గౌరవించండి. అన్నదాత సుఖీభవ అని ప్రోగ్రాం పెట్టారు. పేరు మాత్రం గొప్పగా ఉంది. కానీ ఈ రోజు రాష్ట్రంలో రైతులు మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తీవ్ర మనోవేదంతో ఉన్నారు. వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారికి కావాల్సిన ఎరువులు ఇవ్వండి. అన్నదాత సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతుకు కూడా డబ్బులు అన్నదాత సుఖీభవ కింద ఇప్పించండి. రైతులు ఎక్కడ కూడా సుఖంగా ఉన్నట్టుగా దాఖలాలు లేవు వాళ్ళు. కాబట్టి రైతులకి మంచి చేయండి, మేలు చేయండి. రైతు కన్నీరు పెడితే ఆ రాష్ట్రాలు దేశం ఎప్పుడు కూడా బాగుపడదు. గత చరిత్ర చూసుకోండి. రైతులను ఇబ్బంది పెట్టొద్దు. దానికోసమే మేము ఇలా అన్నదాత పోరు అని చెప్పి
మేము కార్యక్రమాన్ని చేపట్టాం తప్ప ఏదో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలనో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనో కాదు. మీరు దయచేసి అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో ఎరువులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అన్నదాతలకు ఇవ్వండి, వాళ్ళని కాపాడండి. అదునికి యూరియా వేయకపోతే ఎంత నష్టమో రైతుల రీతే తెలుస్తుంది. అదును దారుతుంది కాబట్టి వాళ్ళు బ్లాక్ మార్కెట్కి వెళ్తున్నారు. ఇవాళ 260 రూపాయలకి సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేయాల్సిన యూరియా దొరకకపోయేసరికి బ్లాక్ మార్కెట్ లో వాళ్ళు 400కి 350కి అలానే మరి వాళ్ళు కాంప్లెక్స్ ఎరువులు అంటగడుతున్నారు. అంతేకాదు నానో యూరియా మరి వేసుకోమని చెప్తా ఉన్నారు, పిచికారీ చేయమంటున్నారు. కానీ అందరికీ రైతులకు సంతృప్తికరంగా లేదు. అది మరి యూరియా వేసినంత వేగంగా పనిచేయట్లేదని చెప్పి రైతులకి సందేహాలు ఉన్న నేపథ్యంలో మీరు యూరియాని తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ 9వ తారీఖు జగ్గైపేట నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది అన్ని గ్రామాల నుంచి కూడా రైతు సోదరులందరూ కూడా తరలి రావాలని పిలిపిస్తున్నాం. ఇవాళ రేపు మేము అందరికీ కూడా ఫోన్లు చేస్తాం. ముఖ్యంగా రైతు సోదరుల్ని ఎక్కువ మొత్తంలో కలుపుకొని 9వ తారీఖు నందిగామ ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో నందిగామ మాజీ శాసనసభ్యులు మరి మొండితోక జగన్మోహన్ రావు గారు, అక్కడ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి మొండితోక అరుణ్ కుమార్ గారు, తిరువూరు మరి సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామిదాస్ గారు, మైలవరం మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మాజీ శాసనసభ్యులు మరి అలానే మల్లాది విష్ణు గారు, వీరందరి నేతృత్వంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రైతు విభాగం అధ్యక్షులు మన ఏలూరు శివాజీ గారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వేలాది మందితోని మరి ఆర్టీఓ కార్యాలయం దగ్గర మా నిరసన తెలియజేస్తాం. దాని ద్వారా అయినా ప్రభుత్వం కళ్లు తెరిచి మరి రైతాంగాన్ని ఆదుకొని వారికి కావాల్సిన గిట్టుబాటు ధరలు గాని, వారికి కావాల్సిన ఎరువులు గాని, వారికి కావాల్సిన అన్నదాత సుఖీభావ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం గాని, కౌలు రైతులకు కూడా ఎరువులు ఇచ్చే కార్యక్రమం గాని ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి మరి జగ్గైపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నంబూరు రవి గారు, అలానే దర్శనాల వెంకటేశ్వర్లు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎరువులు బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు అనే కార్యక్రమాల్లో భాగంగా అన్నదాతలకు వైఎస్ఆర్సీపీ అండగా అనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్న పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు, అలానే రేపు మండల స్థాయిలో ప్రెస్ మీట్లు, ఎల్లుండి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర రైతులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా పైన, అలానే ఎరువులు సకాలంలో రైతులకు అందించాలనే డిమాండ్ పై, అలానే ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వారు పడుతున్న ఇబ్బందులు క్రాప్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఇప్పించాలని, దానికి సంబంధించిన డబ్బుని గతంలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రభుత్వం తరపున కట్టాడో మళ్లీ ఈ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం తరపునే క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వం ద్వారానే ఇన్సూరెన్స్ ఏజెన్సీలకు చెల్లించాలని, అలానే కౌలు రైతులకు కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని, అలానే ఇంకా గిట్టుబాటు ధరలు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి ఈ ముఖ్యమైన డిమాండ్లతోని మరి 9వ తారీఖున జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరి ఇవాళ ఈ కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా గమనిస్తే రైతాంగం బారులు తీరి ఉంటా ఉన్నారు సహకార సంఘాల దగ్గర. ఏంటి బాబు అని అడిగితే, ఉదయం వచ్చామండి, సాయంత్రం అయింది, ఇంతవరకు భోజనం కూడా చేయలేదు, మేము ఎరువు కట్టల కోసం వచ్చామండి, యూరియా కట్టల కోసం వచ్చాం, అదనంలో ఎరువు వేయకపోతే యూరియా వేయకపోతే పంట ఎండిపోద్ది, పంట మరి అనుకున్నంత దిగుబడి మాకు రాదు, కాబట్టి మాకు యూరియా కట్టలు సకాలంలో అందించండి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతూ మరి వందలాది మంది క్యూలో నిలబడటం అనేది ఈ రాష్ట్రంలో చూశాం. నిజంగా మరి 6 కాలం కష్టపడే రైతు మరి వారికి ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అసలే ప్రకృతి వైపరీత్యాలతోని
కొంతకాలమేమో వర్షాలు లేక బాగా బెట్టకొచ్చిన పొలాలు, మళ్ళీ తదనంతరం వరుసగా వర్షాలు విపరీతంగా కురిసి మళ్ళీ వర్షాలు ఎక్కువైన పరిస్థితి. రైతు ప్రకృతి వైపరీత్యాల మధ్యలో అసలే నలిగిపోతా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సకాలంలో ఎరువులు అందించకపోతే ఆ రైతు దుర్బల పరిస్థితి, రైతు యొక్క పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో డిమాండ్ చేస్తా ఉంది. ఇవాళ ఎరువులు ఎంత కావాలి, ఎంత మేరకు మీరు సరఫరా చేశారు, అలానే ప్రతి రైతుకు కూడా కావాల్సినంత మేర ఎందుకు మీరు సరఫరా చేయట్లేదో ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్లుండి చూడలేకపోతే కబోదుల్లాగా వ్యవహరిస్తే మేమేం చేయలేం. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎరువులు బాగా అందుతున్నాయని నిన్న పాత్రికేయ సమావేశం పెట్టిన సహకార సంఘ అధ్యక్షుల్ని గ్రామాల్లో చర్చ పెట్టండి. ఎరువులు మేము ఇస్తున్నామని చెప్పి మీరు అడగండి. ఏ రైతు కూడా మీ దగ్గర రాకపోతే మేమే క్షమాపణ అడుగుతాం. రైతులు అడగండి. మీరు మేము అన్ని గ్రామాల్లో కూడా మీరు అడగండి. సహకార సంఘాల ద్వారా మేము ఎరువులు అందిస్తా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో ఎక్కడా కూడా కొరత లేదు. మేము సక్రమంగా అందిస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్లిసిటీ కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారని చెప్పండి. తప్పలేదు. ఏ రైతు మీ ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి ఏ రైతు మిమ్మల్ని డిమాండ్ చేయకపోతే, ఏ రైతులు కూడా ఇక్కడ క్యూలైన్లలో మరి సహకార సంఘాల ద్వారా కానీ ఆర్బీకేల దగ్గర కానీ నిలబడకపోతే దానికి మేమే ఇది రాజకీయం చేస్తున్నామని చెప్పి క్షమాపణ చెప్పి తప్పుకుంటాం. అంతే తప్ప చౌకబారు విమర్శలు చేసి మేమేదో అడిగామని చెప్పి మీరు ప్రెస్టేజ్తోని మేము ఎటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాళ్ళ మేము కేవలం ఇందాక రాష్ట్ర కార్యదర్శి ఇంటూ చిన్నా గారు చెప్పినట్టుగా రైతులు పడుతున్న కష్టాలని, వాళ్ళు పడుతున్న బాధలు మాకు చెబితే ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తే 720 కట్టలు వచ్చినాయి అన్నారు. సుమారుగా 400-500 మంది రైతులు వచ్చారు. మీరు ఎవరెవరికి ఏమి ఇచ్చారు? కట్టో 2 కట్టలో ఇచ్చారు. ఇంకా సాయంత్రం దాకా ఉంటే కొంతమంది మిగిలిపోతే రేపో ఎల్లుండి రమ్మనమని చెప్పి మీరు వాయిదా వేశారు. ఇదా ఎరువులు ఇవ్వడం అంటే? ఉదయం 7 గంటలకు వచ్చిన వాళ్ళకి సాయంత్రం వరకు కూడా మీరు కట్టలు ఇవ్వలా. గతంలో 5 సంవత్సరాలు మీరు చూడండి. రైతు భరోసాల ద్వారా కేవలం ఆ గ్రామంలోనే ఇచ్చాం. మేము ఎరువుల కట్టలు కేవలం ఎంఆర్పీ ప్రైస్ కే ఇచ్చాం. బయట మార్కెట్లో కొనుక్కున్నా అదే రేటుకి ఇప్పించాం ఎరువులు. అంతేకాదు రైతు భరోసా మేము ఇచ్చాం. 54 లక్షల మందికి ఇచ్చాం ఈ రాష్ట్రంలో. ఇవాళ మీరు అన్నదాత సుఖీభావ కింద కేవలం 47 లక్షల మందికి ఇచ్చారు. అంటే 7 లక్షల మందికి మీరు ఈ రాష్ట్రంలో ఎగ్గొట్టారు. అందులో జగ్గంపేట నియోజకవర్గం రైతులు కూడా ఉన్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు భరోసా తీసుకుని ఇవాళ అన్నదాత సుఖీభావ పథకం కింద వాళ్ళకి పథకం రాని వాళ్ళు ఉన్నారు. అంతేకాదు మేము కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ఇచ్చాం. ఇవాళ మీరు కౌలు రైతులకు ఇవ్వట్లా. ఇవాళ కౌలు రైతులకి వాళ్ళు పాస్బుక్ తీసుకుని వెళితే రైతే రావాలని చెప్పి యూరియా కట్టలు కూడా కొడతా ఉన్నారు. ఇవాళ అంతేకాదు ఇవాళ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు లేవు. ఒక పక్క ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఇప్పటికే గత నెలలో మొత్తం కూడా బెట్టకొచ్చినాయి, పొలాలు ఎండిపోయినాయి. వర్షాలు పడ్డ తర్వాత అవి అధికమైనవి. ఈ రెండింటిలో కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలి. మీరు ఇస్తున్నారా అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఎన్యూమరేషన్ చేయాల. వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాల్లో పత్తి పంట నాశనం అయింది, ఎన్ని ఎకరాల్లో వరి పంట నాశనం అయింది, ఎన్ని ఎకరాల్లో సుబాబులు పోయినాయి, ఎన్ని ఎకరాల్లో మరి మిర్చి పంట పోయింది. ఇవాళ ఈ లెక్కలు ఇంతవరకే ఇవ్వలేకపోయారు మీరు. వర్షాలు తగ్గి కూడా 10 రోజులు అవుతా ఉంది. ఇదా రైతు రాజ్యం అంటే? ఇది రైతు రాజ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం. రైతులకు ఎక్కడా కూడా మంచి జరగట్లా. రైతులు బాధపడతా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారిని గుర్తెచ్చుకుంటా ఉన్నారు. ఉచిత విద్యుత్ మహానుభావుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, చక్కగా నెరవేర్చాడు. ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా 1200 కోట్ల రూపాయలు ఆ రోజు వరకు బకాయిలున్న మొత్తం కూడా రద్దు చేశాడు. అంతేకాదు రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు. 10,000 నుంచి 10 లక్షల వరకు ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర రెడ్డి గారు మరి రద్దు చేశాడు. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో సుమారుగా 12,000 ఆర్బీకేలు కట్టించారు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. అన్నిటి ద్వారా కూడా రైతాంగానికి మంచి చేయాలని చెప్పి రైతు నష్టపోతే మిర్చి రైతుకి ఎకరాకు 49,500 ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. అంతేకాదు పత్తి రైతులకు 10,000 ఇచ్చారు, వరి రైతులకు ఇచ్చారు. అందరికీ వరి కూడా క్రమం తప్పకుండా 5 సంవత్సరాల పాటు మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనిపించారు.